ఎవ్వరూ ఊహించని విధంగా తన నిర్ణయాలను ప్రకటించడంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్టైలే వేరు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పుడు హఠాత్తుగా నిర్ణయం వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్లోనూ తన రిటైర్మెంట్ పై ఊరిస్తూనే ఉన్నాడు. ప్రతి సీజన్లోనూ ధోనికి ఇదే చివరి టోర్నీ అని ప్రచారం జరగ్గా అతను మాత్రం ఇప్పుడు కాదంటూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నకు మరోసారి ధోని రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చాడు. మెగా వేలానికి సంబంధించిన నిబంధనలు, రిటెన్షన్ పాలసీని ప్రకటించిన తర్వాతే క్యాష్ రిచ్ లీగ్ లో కొనసాగే విషయంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ధోని స్పష్టం చేశాడు. 4 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ధోని కేవలం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అందుకు తగ్గట్టుగానే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్సీ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సిఎస్కే ఆడే చివరి మ్యాచే ధోనికి ఫేర్వెల్ గేమ్ అని అంతా అనుకున్నారు. కానీ ధోని ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆ సీజన్ను ముగించాడు. తాజాగా దీనిపై మాట్లాడిన మహి తను ఏ నిర్ణయం తీసుకున్నా జట్టుకు మేలు చేసేలానే ఉంటుందని అన్నాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ సైతం ధోని తన రిటైర్మెంట్ కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అతన్ని రీటైన్ చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.